జై శ్రీరామ్ అండి. ఏంటండి అందరూ కలిసి ఇలా గాలి తీసేశారు. బాహుబలి సినిమాలో లాగా మీ అమరేంద్ర బాహుబలి చనిపోయాడు, ఇక మీ రాజు మహేంద్ర బాహుబలి అని చెప్పి ఒక వాయిస్ రాగానే జనాలందరూ ఎగిరి గంతేసి అదేంటి జై హో అని చెప్పేసి పొగుడుతారు చూడండి. అంటే అరుస్తారు కదా. సో ఆ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేశానండి. అసలు నిజంగా ఇంత ఘోరంగా మీరు ఫెయిల్ చేస్తారని నేనైతే అనుకోలేదు. అసలు నా ఎక్స్పెక్టేషన్ ఒక రేంజ్లో ఉందన్నమాట. అంటే ఏదో ఆకాశానికి మనం నిచ్చెనేసి గబ్బ 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 పరిగెత్తుకుంటూ పోయి ఆకాశాన్ని రీచ్ అయినట్టు, ఆకాశంలో మనదే మన మన యూట్యూబ్ ఛానల్ పేరు చిరస్థాయిలో ఉండిపోయేటట్టు, జెండా పాతినట్టు అలా అనిపించింది నాకు. కానీ అసలు ఇంతలా డల్ చేస్తారు, అసలు ఇంతలా అట్టర్ ఫ్లాప్ చేస్తారు అని నేను అస్సలు ఊహించలేదండి. ఎందుకంటే అసలు మనం ఏదన్నా ఎక్స్పెక్టేషన్ ఓవర్ లెవెల్లో ఉంటుంది కదా, ఓవర్ థింకింగ్ చేసేస్తాం. ఎలా అంటే మనం దిగంగానే, ఒక కారులోంచి దిగంగానే చుట్టూ మంది మార్బలం అబ్బబ్బబ్బబ్బ వచ్చేసి అందరూ షేక్ హ్యాండ్లు ఇచ్చి ఫొటోస్ తీసుకొని ఫ్లవర్ బొకేస్ ఇచ్చి ఏదో గెస్ట్ వెల్కమ్స్ చేస్తారు. అసలు మామూలుగా ఉండదు. మనకి ఈరోజు ఒక రేంజ్లో ఉంటుంది అన్న రీతిలో ఏదేదో ఊహించుకున్నా అండి. అసలు ఇంతలా అట్టర్ ఫ్లాప్ చేసేసారేంటి? చూపించిన వాళ్ళనే చూపించి ఉన్న చోటనే ఉండి చేసిందే చేసి ఏంటండి. కానీ కొంచెం ఏంటంటే దేవుడు అనుగ్రహం మన మీద ఉంది కాబట్టి ఎక్కడో కొంతమంది వచ్చారండి. మరి అక్కడ వచ్చిన వాళ్ళు గుర్తుపట్టారో తెలియదు, మరి వీళ్ళ కోసం వచ్చారో తెలియదు. మరి మొత్తానికైతే మనం కవర్ చేసుకోవాలి కదా, మన కోసం వచ్చారు అన్నట్టు మనం చిత్రీకరించాలి కదా. అందుకోసం వాళ్ళు మామూలుగా మాట్లాడినా, వాళ్ళు మామూలుగా పలకరించినా, ఏదన్నా మనకు అవసరమే వాళ్ళని కథలు తీసి ఇట్లా అని అడిగినా సరే అది మనం క్యాప్చర్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇస్తే మనం ఏది చెప్తే అది నమ్ముతారు కదా ఎర్రిగొర్రెలు జనాలు. సో మనం చెప్పంగానే నమ్మేస్తారు కదా. ఇక అట్లా ఏంటంటే మన ఫ్యాన్స్ వచ్చేసారు చూడండి అని చెప్పంగానే జనాలు నమ్మేస్తారు. కానీ అక్కడ ఒరిజినల్ వాయిస్ పెడితేనే కదా తెలిసేది, అది నిజం ఎంత అబద్ధం ఎంత అని చెప్పేసి ఒరిజినల్ వాయిస్ ఉంటేనే కదా అక్కడ తెలిసేది. కానీ అలా వాళ్ళు పెట్టారు కదా. అలా పెడితే ఇంకెందుకు జనాలకు అర్థమైపోతుంది కదా, వాళ్ళ కోసం రాలేదు జనాలు, అమ్మవారి కోసం వచ్చారు, అమ్మవారి భక్తి కోసం వచ్చారు, పూజల కోసం వచ్చారు అని చెప్పేసి తెలిస్తే, జనాలకు తెలిస్తేలాగా పరువు బిస్కెట్ అయిపోదు, గంగపాలు కాదు. సో అసలు నిజంగా అండి ఇంతలా ఫెయిల్యూర్ చేశారేంటండి? అసలు ఎక్స్పెక్టే చేయలే. పాపం ఉండలేకపోయారు, ఎంతసేపు ఉండలేకపోయారు. జనరల్గా అంత దూరం ట్రావెల్ చేసి వెళ్తే హోమం అంతా అయిపోయేదాకా ఉంటారు. హోమంలో మనం అన్నీ సమర్పించుకుంటాము, అలానే మనం పూజలు చేసుకుంటాము అండ్ భోజనం చేస్తాము. వచ్చేసరికి నైట్ అవుతుంది, లేకపోతే అక్కడ స్టే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అసలు ఏదీ లేకుండా చేసేసారేంటబ్బా. ఉండబుద్ధి కాల, మొహం అంతా కొంచెం మాడిపోయినట్టు కనిపించేసింది మాకు. ఎలా అంటే మాకు ఇక్కడ ఉంటే ఇంకా పరుగు పోద్దేమో, తీయడానికి ఏముంది వీడియో అని చెప్పి. ఒకళ్ళు ఏదైనా ఒక యాగానికి కానీ హోమానికి కానీ పిలిచినప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే, వాళ్ళంతటా వాళ్ళే ఇంట్రెస్ట్తో పిలిచారు అని అంటే ఫస్ట్ ఏం చేస్తారంటే వీళ్ళతోటి హవిస్సును సమర్పిస్తారు. అంటే చీరలు, తర్వాత ఏదైతే చండీ హోమం ఉంటుందో ఆ చండీ హోమంలో మనం తెచ్చింది ఏదైనా సరే మనతోటి వేయిస్తారనమాట. అక్కడ ఓన్లీ పేర్లు ఇచ్చి డబ్బులు ఇచ్చి చేయించుకుంటే వాళ్ళతోటి ఎలాగా వేయిస్తారు. కానీ గెస్ట్లను పిలుస్తారు చూసారా, వాళ్ళతోటి మళ్ళీ డబ్బులు ఇచ్చే పని లేకుండా వేయిస్తారు. కానీ అది కూడా దక్కలేదండి. అదేందో మరి అమ్మవారి అనుగ్రహం లేకనో మరి అన్నారు కదా, అమ్మవారే ఇంటి పనుల కోసం వచ్చి మనిషి రూపంలో పేరు పెట్టుకొని మరీ వచ్చి ఇంటి పనులు చాకరీ చేశారని. పాపం మరి చాకరీ చేయించుకుంటే అమ్మవారి దీవెనలు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? మరి అవి ఏం సమర్పించుకుంటారు చెప్పండి? ఏదో పాపం అక్కడున్న స్వామీజీ దగ్గరికి పోయి వెళ్ళొస్తానని చెప్తూ, ఇదిగోండి నా పేరు ఇది, నేను ఇంతమందిని రప్పించాను, నా వల్ల ఇంత పాపులేషన్ జరిగిందని మనం పోయి చెప్పుకుంటే తప్ప స్వామీజీకి తెలియదు. ఎవరైనా ఒక గెస్ట్ వచ్చారు అంటే ఫస్ట్ స్వామీజీ పిలిపించి మాట్లాడిస్తారు. కానీ అక్కడ ఎలా ఉంది, మనంతటా మనం పోయి అక్కడ కూర్చొని వాళ్ళతో మాట్లాడినట్టే ఉంది తప్పించి పిలిచి మాట్లాడారు, సగర్వంగా ఇచ్చారు అని చెప్పేసి ఏమన్నా ఉందా? ఎక్కడన్నా ఏదన్నా ఉందా? ఏంటంటే మనం జనంతో ముందుకు నడిపించాలి కాబట్టి సో అలా చేసాం వీడియోస్ అనేది.
అందరికీ ఏదో మనం చూపించుకోవాలి కదా, అంటే మన కోసం ఇంతమంది జనాలు పిచ్చెక్కి చచ్చిపోతారు, వచ్చి కొట్టేసుకుంటారు. అసలు తొక్కిడి ఏది బిగ్ బాస్ నుంచి విన్నర్ బయటికి రాగానే జనాలంతా గుమిగూడిపోయి ఏదో హీరో రాగానే తొక్కిసలాటలో ఇబ్బంది పడతారు అన్న రీతిలో ఎక్స్పెక్టేషన్ చేశారబ్బా. మీరంతా ఇలాగేంటి అసలు ఏందేందో చేసేసారు, అసలు ఇంత డౌన్ చేసేసారు, అట్టఫ్లాప్ చేసేసారు మరీ దారుణంగా. తప్పు కాదు మీకు అందరికీ. అంచనాలు రివర్స్ అయితే ఎంత బాధబ్బా మీకేం తెలుసు. పైగా మేము మళ్ళీ ఫ్రీ యాడ్లు ఇస్తాం. మీ దగ్గర డబ్బులు ఎక్కువైపోయి ఉంటాయి, మీరేమి చేసి ఉండరు, మీ జీవితంలో మీరు ఒక దానం చేసి ఉండరు, ఒక ధర్మం చేసి ఉండరు, ఒక అన్నదానం కూడా చేసి ఉండరు, పక్కింటి వాళ్ళకి ఏది ఇచ్చుండ్రు, ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగే రకాలు మీరు. మీకేం తెలుసండి దానాల గురించి? ఇవ్వండి, ఇప్పుడు ఇవ్వండి, అన్నదానం చేసేయండి మొత్తం అందరికీ, బాగుంటుంది కదా, మీకు పుణ్యం వస్తుంది కదా. అంటే ఇప్పుడు చెప్పబట్టి మీకు తెలిసింది, లేకపోతే పాపం మీకేం తెలుసు చెప్పండి. మీకు అసలు తెలియదు కదా, అన్నదానాలు అంటే ఏందో తెలియదు మీకు. మీరు జీవితంలో చేసి ఉండరు. ఎక్కడెక్కడో మీరు చేసి పుణ్యం తెచ్చుకునే బదులు ఇక్కడ చేసి పుణ్యం తెచ్చుకోండి, గుళ్ళల్లో ఇవ్వండి, పుణ్యం తెచ్చుకోండి. గుళ్ళల్లో ఇచ్చేది దేనికి అంటే పూజలకైనా హోమాలకైనా, అలానే గుడికి సంబంధించి హుండీల్లో అయినా భక్తులందరూ చేసే పని అది. కొత్తగా మనం చెప్తేనే చేసేవాళ్ళు ఇక్కడ ఎవ్వరు లేరు, అందరూ చేసే పనే అది. కొత్తగా మనం ఏదో చెప్తున్నట్టు, మనం ఏదో విరాళాలు ఇప్పిస్తున్నట్టు. భోజనానికి చాలా ఫండ్స్ వస్తాయండి. అంత ఈజీగా ఎవ్వరూ కూడా ఏవీ లేకుండా ముందుకు వెళ్ళలేరు కదా. అది ఎంతో కొంతమంది వాళ్ళు అనేది సహకరిస్తేనే ఆ ప్రోగ్రాం అనేది ముందుకు వెళ్తుంది. కొంతమంది ఉంటారు. సో వచ్చిన వాళ్ళందరినీ, రాని వాళ్ళందరినీ మీరు వెయ్యండి అంటే ఎంతమందికి వేస్తారండి? జనాల దగ్గర ఏమన్నా చెట్లకు కాస్తున్నాయా డబ్బులు అనేవి? చెప్పడం మంచిదే, కానీ మీకు పుణ్యాన్ని ఇంతకుముందు ఎప్పుడు చేసుండ్రు, అక్కడ చేసే బదులు ఇక్కడ చేయండి అని చెప్పడం కరెక్ట్ కాదండి. ఇప్పుడు మన దగ్గరలో ఒక గుడి ఉంటుందండి, ఆ గుడిని పెద్దగా ఎవరు పట్టించుకోవట్లేదు అనుకోండి, మనకి దగ్గర ఆ గుడి, మనం ఏం చేస్తాము, ఆ గుడిని ఖచ్చితంగా మనమే ముందుకు తీసుకెళ్ళాలా, కొన్ని పూజలు చేయించాలా, మనం అక్కడ ఉన్న బ్రాహ్మణుడికి కావాల్సిన సామాన్లు కానీ ఏర్పాట్లు కానీ చూసుకుంటుండాలా. చుట్టూ ఉండే మన వీధిలో ఉండే వాళ్ళందరూ ఒక చెయ్యి అనుకొని ఆ గుడిని కొంచెం ఫేమస్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాలా. రోజు పూజలు జరిగేటట్టు చూసుకోవాలా. ఇలా చెయ్యండి. మీ నియర్ బై ఉన్న గుళ్ళని మీరు బాగుపరచండి, వాటిని కరెక్ట్గా ఉండేటట్టు చెయ్యండి. వాటిలో ఉండే పవిత్రత వాటికి ఉంటుంది, వాటిని చెయ్యండి. అంతేగాని వీళ్ళు చెప్పినట్టు అక్కడున్న గుళ్ళల్లో మీరు చేయడం మానేసేసి ఎక్కడో ఉన్న వాటిల్లో మీరు అందులో చేసి ఇది చేసి డబ్బులు పంపించాల్సిన పని లేదండి. మీ దరిదాపుల్లో మీరు ఎవ్వరికి ఒక ముద్ద అన్నం పెట్టినా ఆ పుణ్యం మీకు తరతరాలు ఉంటుంది. అది ఏ జీవికి పెట్టినా తరతరాలు ఉంటుంది. వీళ్ళు చెప్పిన వాళ్ళకే మీరు పంపించాలని కాదు. పాపం చూడండి, అసలు చూపించిన వాళ్ళనే చూపించలేక అల్లాడుతున్నారు వీడియోస్లో. పోతుంటే ఒక్కళ్ళన్నా ఏదో ఒక 10 మంది ఏమైనా నిలబడి వీడియోస్ సెల్ఫీస్ తీసుకున్నారేమో, కానీ మిగతా వాళ్ళంతా ఏదో విచిత్రంగా చూస్తున్నారు. అయినా నాకు అర్థం కాదండి, గుడికొచ్చింది మీరందరూ అక్కడ కూర్చొని లలిత సహస్రనామం చదవడానికా? చెప్పండి, నాతోటి మాట్లాడాలా? మీరందరూ అట్లా లలిత సహస్రనామం చదివితే ఎట్లా? మీరు అలా చదువుతుంటే, నేను మాట్లాడుతుంటే మీకేమనిపిస్తుంది? నాతో మాట్లాడాలా వద్దా? మాట్లాడకుండా మీ పాటికి మీరు లలిత సహస్రనామాలు చదివితే చూడండి, నాకుండ బుద్ధి కాల, నేను యువతలకు వచ్చేసా. అసలు నేను వచ్చింది దేనికి? మీరంతా నా చుట్టూ గుమిగూడి నన్ను ఒక రేంజ్లో ఎత్తేస్తారని నేను వచ్చింది లలిత సహస్రనామం చదవడానికా? ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చొని ఒక పూజ చేయడము, భజన చేయడము, పాడడము, స్తోత్రాలు చదవడము, ఇవన్నీ నేను చేశానా? చెప్పండి, ఇవన్నీ నేను చేశానా? నేను వచ్చింది దేనికి? మీరందరూ గుమిగూడతారు, అందరు సెల్ఫీ మేడం అని అడుగుతారు, ఇదిగోండి నా సబ్స్క్రైబర్స్ అని చూపించుకోవాలా, అందుకే కదా. అసలు నిజంగా అండి విచిత్రంగా ఉన్నారండి జనాలైతే. అసలు చాలా తప్పు. ఎవరైతే శ్రద్ధగా పూజతోటి లలిత సహస్రనామాలు ఇవన్నీ చదువుతున్నారో, మనకు చేతనైతే మనం వాళ్ళతో పాటు చదువుకోవాలా. లేదంటే వాళ్ళకి ఎటువంటి డిస్టర్బెన్స్ కాకుండా లేచి పక్కకు వచ్చేయాలా. అంతేగాని అక్కడ కూర్చొని వ్యవహారం పెడుతూ తర్వాత ఎవరో చెప్పిన తర్వాత మనం బయటకు వచ్చి మేము పలానా జరుగుతుందండి అందుకే బయటకు వచ్చేసానని కవర్ చేసుకోవడం కాదండి. అసలు మనం మాట్లాడినా సరే మనం మాట్లాడొద్దు. అక్కడ జరుగుతుంది పూజ, మనం ప్రశాంతంగా వెళ్ళినామా, కూర్చున్నామా, అక్కడ ఏమన్నా హోమంలో చేయాల్సినవి చేసినామా, దండం పెట్టుకున్నామా, భోజనాలు చేసినామా, వచ్చినామా.
అసలు మన గొప్పల కోసం మనం పోతే అది ఏం కాలేదు చూడండి, ఫెయిల్యూర్ అయిపోయింది. సో అదైతే ఎంతవరకు కరెక్ట్ కాదండి. ఇక వచ్చేస్తారు భజన బ్యాచ్, ఇప్పుడు నా కామెంట్స్లోకి దిగిపోతారు భజన బ్యాచ్, అవతలలో భజన బ్యాచ్ దిగిపోయి రకరకాల కామెంట్స్ విసురుతారు చూడండి. మొన్న 2-3 వస్తే డిలీట్ చేసి పడేసానండి, అది ఇసుగు పుట్టింది నాకు, చూడ్డం కూడా ఇంట్రెస్ట్ లేదండి. ఇంక ఈరోజు కూడా వచ్చేసారంటే నేను అదేంటి హైడ్ చేసి పడేస్తా. దరిద్రం పోద్దాలు, దరిద్రం భజన బ్యాచ్ దరిద్రం. ఛీ, ఆడికి పోయి భజన చేసుకోరండి, నా దాంట్లోకి వచ్చి భజన చేస్తారు, మన ఛానల్లోకి వచ్చి. ఏం మనుషులే. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇదే. మీకు నేను చెప్పిన విషయాలన్నీ అర్థమైపోయి ఉంటాయి కదా, ఎవరి గురించి చెప్పాను, ఏం చెప్పాను అని చెప్పేసి. సో మీ వరకు అర్థమైతే చాలు, ఎక్కువ అవసరం లేదు, మీ వరకు అర్థమైనా చాలు అనమాట నాకు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.